లేదనో లేదా ఎక్కువగా ఉందనో తేలినప్పుడు అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో, దాని మూలంగా లోపల పెరుగుతున్న బిడ్డకు ఏమైనా హాని జరుగుతుందేమోనని భయపడుతూ ఉంటారు చాలా మంది. ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు, దాని మూలంగా ఎదురయ్యే సమస్యల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భంలో ఉమ్మనీటికి ఉన్న ప్రాధాన్యం ఏంటి? ఉమ్మనీరు లేదా యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది పరోక్షంగా మనకి బిడ్డ ఆరోగ్యం గురించి, మాయ యొక్క ఆరోగ్యం గురించి, తల్లి ఆరోగ్యం గురించి, వీటన్నిటి గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఉమ్మనీరు అనేది మొదటి దశలో ప్లెసెంటా నుంచి, తర్వాత బిడ్డ చుట్టూ ఉండే మెంబ్రెయిన్స్, యామ్నియాటిక్ మెంబ్రెయిన్స్, వాటి నుండి, తర్వాత ఎంబ్రియో నుండి, వీటి నుండి తయారవుతూ వస్తుంది. ఇది కాన్స్టెంట్గా అదే అమౌంట్ లోపల ఉండటం అనేది జరగదు, తయారవుతూనే ఉంటుంది. తర్వాత అబ్జార్ప్షన్ కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే బిడ్డకి చక్కటి రక్షణ దొరుకుతుంది, బయట నుండి ఎటువంటి తాకిడి కానీ ఒత్తిడి కానీ తగలకుండా ఉంటుంది. తర్వాత బిడ్డ డెవలప్మెంట్కి కూడా ఇది చాలా అవసరం, ఫ్రీగా మూవ్ అవ్వటానికి, కదలటానికి. గర్భాశయం ఏమీ లేకుండా బిడ్డ గర్భాశయంలో ఊరికినే ఉంటే కాళ్ళు చేతులు చాపటానికి కూడా చోటు ఉండదు. అందుకని బిడ్డ యొక్క కాళ్ళు చేతులు, ఆ కండరాలు చక్కగా పెరగటానికి కూడా ఈ ఉమ్మనీరు అనేది ఎంతో అవసరం. కాళ్ళు చాపటానికి, చేతులు చాపటానికి, తల కదిలించడానికి, వీటన్నిటికీ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ కూడా అవసరం లోపల. ఉమ్మనీరు హెచ్చుతగ్గులకు కారణాలేంటి? గర్భవతిగా ఉన్నప్పుడు ఈ గర్భంలో ఉండే ఫ్లూయిడ్ ఒక్కొక్క దశలో ఒక్కొక్క క్వాంటిటీ ఉంటుంది. ప్రతిసారి ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదన్నమాట. మొట్టమొదట్లో 100-200 మిల్లీలీటర్లు ఉంటే రాను రాను నెలలు నిండుతున్న కొద్దీ ఇది దాదాపు 800 మిల్లీలీటర్ల దాకా ఉంటుంది. మరి ఇది గనక బాగా ఎక్కువైపోతే హైడ్రామ్నియాస్ అంటారు, తగ్గిపోతే కనుక ఆల్గోహైడ్రామ్నియాస్ అంటారు. ముఖ్యంగా ప్లెసెంటా నుంచి, మెంబ్రెయిన్స్ నుండి, శిశువు నుండి, వీటి నుండి ఉమ్మనీరు అనేది తయారవుతుంది కనుక వీటిల్లో దేనిలో లోపాలు ఉన్నా కూడా నీరు తగ్గిపోవటం అనేది జరుగుతుంది. ఈ తల్లి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఇప్పుడు తల్లి గర్భాశయానికి రక్త ప్రసరణ తగ్గిపోతే, యూట్రైన్ ఆర్టరీస్లోంచి బ్లడ్ ఫ్లో కనుక తగ్గిపోతే అది ఆటోమేటిక్గా లోపల ఉమ్మనీరు కూడా తగ్గిపోతూ వస్తుంది. ఈ పరిస్థితి మనకి తల్లికి ప్రియక్లాంప్సియా అంటే బీపీ పెరగటం, హై బీపీ రావటం, వాపులు రావటం, ఈ ప్రియక్లాంప్సియా అనే వ్యాధిలో బాగా ఉమ్మనీరు తగ్గిపోవటం జరుగుతుంది. లేదా తల్లికి ఏదన్నా ఒంట్లో నీరు బాగా తగ్గిపోయే పరిస్థితి, అంటే ఉదాహరణకి గ్యాస్ట్రోఎంటరైటిస్, బాగా విరోచనాలు, వాంతులు ఇటువంటివి జరిగి ఒంట్లో నీరంతా పోతూ ఉన్నా, లేదా ఏదన్నా రక్తస్రావం జరిగి ఒంట్లో సర్క్యులేటింగ్ బ్లడ్ వాల్యూమ్ కోల్పోయినా, ఇవన్నీ కాకుండా ఒక్కొక్కసారి ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అని చెప్పి ముందుగానే ఈ మెంబ్రెయిన్స్లో చిల్లు పడిపోయి ఉమ్మనీరు కారిపోవటం అనేది జరుగుతుంది. ఇటువంటప్పుడు కూడా లోపల ఉన్న ఫ్లూయిడ్ ఎంత తయారవుతూ ఉన్నా లోపల ఇది తగ్గిపోతూనే వస్తుంది. ఇకపోతే బిడ్డకు సంబంధించిన కొన్ని పరిస్థితుల్లో కూడా బిడ్డకి ఏమన్నా క్రోమోజోముల్లో ఉన్న లోపాలు ఉన్నా కూడా ఇలాగ జరగటానికి అవకాశం ఉంది. మరి అంబిలికల్ కార్డ్, బిడ్డ పేగులో బిగపేగు బాగా ఎక్కువసార్లు మెలికలు పడిపోయి బిడ్డ చుట్టుకుపోయి, లేదా దాని లోపల ట్రూ నాట్స్ అంటారు, అంటే మనం ఇలా ముడి వేసినట్టు గట్టిగా ముడిపడిపోయి అది టైట్గా కనుక అయిపోయిందంటే దాంట్లో రక్త ప్రసరణ బాగా తగ్గిపోయి ఈ ఉమ్మనీరు కూడా తగ్గిపోవటం జరుగుతుంది. ఉమ్మనీరు తగ్గితే ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఉమ్మనీరు తగ్గిపోవటం వలన తల్లికి డైరెక్ట్గా పెద్ద ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, అంటే ఒకవేళ మెంబ్రెయిన్స్లో చిల్లుపడి యామ్నియాటిక్ ఫ్లూయిడ్ బయటికి కారిపోతూ ఉంటే కనుక అప్పుడు ఇన్ఫెక్షన్ లోపలికి, బ్యాక్టీరియా లోపల ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటప్పుడు తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం జరగవచ్చు. ఈ లోపల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కోరియామ్నినైటిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా మొత్తం తల్లి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి తల్లి ప్రాణానికి కూడా రిస్క్ జరిగే అవకాశం ఉండొచ్చు. అందుకని ఇటువంటి పరిస్థితి కనుక వస్తే, ఏమాత్రం ఇన్ఫెక్షన్ సోకుతుంది అన్న అనుమానం ఉన్నా సరే వెంటనే కాన్పు చేయకపోతే కనుక తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం రావటం జరుగుతుంది. ఉమ్మనీరు తగ్గితే వెంటనే కాన్పు చేయాలా? ఉమ్మనీరు మరీ తగ్గిపోతే బేబీ కడుపులో చనిపోవటం జరగవచ్చు. గ్రోత్ బాగా తగ్గిపోయి, బాగా చిన్నగా అయిపోయి లోపల గ్లూకోజ్ లెవెల్స్, ఆక్సిజన్ అన్నీ తగ్గిపోయి బేబీ చనిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చేటట్టుంటే ముందుగా బేబీని తీసి బయట పెట్టుకుని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో NICUలో పెట్టుకుని పెంచుకోవటం బెటర్ ఆప్షన్ అన్నమాట. ఉమ్మనీరు హెచ్చుతగ్గులకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఉమ్మనీరు అనేది కొద్దిగా కనుక తగ్గినట్లు మనకి తెలిసిన వెంటనే, అంటే మామూలుగా స్కాన్ ద్వారా, తర్వాత మేము పరీక్ష చేసినప్పుడు కూడా గర్భాశయం సైజు ఉండాల్సిన దానికంటే చిన్నగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మనకు అనుమానం వచ్చి స్కాన్ కనుక చేస్తే
యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంది అని కొలత కనుక తీసుకుంటే తెలిసిపోతుంది. తగ్గినప్పుడు కొద్దిపాటిగా తగ్గితే కనుక ముందుగా తల్లికి కొంతవరకు సలహా ఇవ్వటం ద్వారా కొంచెం ఫ్లూయిడ్ బాగా ఎక్కువ తరచుగా ఫ్లూయిడ్స్ తాగుతూ ఉండటం, అంటే మంచినీళ్ళతో సహా మంచినీళ్ళు కానివ్వండి, పళ్ళరసాలు కానివ్వండి, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇటువంటివి ఏవైనా తీసుకోవచ్చు. లిక్విడ్స్ బాగా ఎక్కువ తీసుకోవటం, కొంచెం రెస్ట్ ఎక్కువగా తీసుకోవటం. బాగా అంతవరకు చురుగ్గా పనిచేసుకుంటూ ఆఫీస్కి వెళ్తూ ఇంట్లో పనులు కూడా చేసుకుంటూ ఇటువంటివన్నీ చేస్తున్న అమ్మాయి అయితే కొన్నాళ్ళ పాటు సెలవు పెట్టి ఇంట్లో రెస్ట్గా ఉండమంటాం, విశ్రాంతి తీసుకోమంటాం. మధ్యాహ్నం కూడా తప్పనిసరిగా ఒక 2 గంటలు విశ్రాంతి తీసుకోమంటాం. మరి మంచి ప్రోటీన్ ఫుడ్, సమతుల్యమైన ఆహారం, అందులో ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉండేటట్టు చూసుకుని అది తీసుకోవటం. మరి తను గనక ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే దానికి సంబంధించి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అటువంటివి కనుక ఉంటే వాటన్నిటికీ చికిత్స చేయటం, ఇటువంటివన్నీ ముందుగా ప్రయత్నం చేసి చూస్తాం. ఒకవేళ ఈ చికిత్సలతో కనుక ఉమ్మనీరు పెరగకపోయినా లేదా ఇంకా తగ్గుతూనే వస్తున్నా హాస్పిటల్లో అడ్మిట్ చేయటం అవసరం అవుతుంది. ముఖ్యంగా ఎందుకు అడ్మిట్ చేస్తామంటే మానిటర్ చేసుకోవటం. మానిటరింగ్ అంటే బేబీ పరిస్థితి ఎలా ఉంది, అందుకని మానిటరింగ్ కోసం ముఖ్యంగా అడ్మిట్ చేస్తాం. ఉమ్మనీరులో హెచ్చుతగ్గుల మూలంగా గర్భిణీకి లోపల బిడ్డకు ఎదురయ్యే సమస్యలు, వాటిని నివారించుకునే మార్గాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం. షుగర్ జబ్బును ఎలా అదుపులో ఉంచుకోవాలి,